ఆ టైంలో నియోజకవర్గం అంతా తిరిగాడు. కడప ఎంపీగా పోటీ చేశాడు. అవును. విజయమ్మ పోటీ చేసింది. ప్రజలు కడుపులో పెట్టుకుని చూసుకున్నారు. అవును. అవును. భారతదేశ చరిత్రలోనే రికార్డు మెజార్టీ. ఈ రోజు వరకు ఆ రికార్డు ఎవడు దాట్లా. ఆ స్థాయి ఓట్లు సాధించాడు అతను. అవును. అవును. అంత ఏది కాంగ్రెస్ సెంట్రల్ అధికారులు ఉండి రాష్ట్ర అధికారులు ఉండి ఓ మంత్రి పోటీ చేసి అక్కడ అలాంటి సిచ్యుయేషన్ లో దెబ్బతిన్నారు. అంత ఘనంగా చూసుకున్నాక జనంతో ఆ రోజున సరే గెలిచాక కొన్ని రోజులకి పాదయాత్ర, ఏది అప్పుడేం పాదయాత్రలు కాదు కదా ఆ టైంలో, జనంతో ఎంతవరకు ఉన్నాడు ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఆయన తక్కువ ఉన్నాడు. 14 తర్వాతన ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు. అప్పుడు అంటే అంతకు ముందు డైరెక్ట్ గెలిచాడు, గెలిచిన తర్వాత జనంతోనే ఉన్నాడు. 14 తర్వాత కూడా జనంతోనే ఉన్నాడు. పాదయాత్ర చేయడం బిగిన్ చేసినప్పటి నుంచి వాళ్ళ నియోజకవర్గ కార్యకర్తలకు అందుబాటులో లేడు. పాదయాత్ర బిగిను 3 ఏళ్లు పాదయాత్ర జనంలోనే ఉన్నాడా? ఆ టైంలో కార్యకర్తలు కలవాలంటే పాదయాత్ర దగ్గరికి వెళ్ళి కలగలవని ఈయన అక్కడ కలిసే సీన్ లేదు కదా. సీన్ కట్ చేస్తే ఆ వెంటనే సీఎం అయిపోయాడు. సీఎం అయ్యాక ఇక్కడికి వస్తే బ్యారికేడ్లు వచ్చేసినాయి, రానియరు. ఈయన రానియమని చెప్దామన్నా అక్కడ ఈయన బయటకు వచ్చి చెప్పలేడు. బయట ఉన్న నాయకులనే లోపలికి రానియరు పోలీసులు. సొంత నియోజకవర్గ ప్రజలకు కొంచెం దూరం అయ్యారు జగన్. దూరం 5